అందరికీ నా పేరు కావ్య వానపల్లి. మీరు చూస్తున్నారు పంచతంత్ర టీవీ. ప్రముఖ తమిళ డైరెక్టర్ పి వాసు దర్శకత్వంలో వచ్చిన మరో కొత్త సినిమా చంద్రముఖి 2. ఈ మూవీలో రాఘవ లారెన్స్ అలానే బాలీవుడ్ బ్యూటీ కంగనా ప్రధాన పాత్రలు పోషించారు. ఇంతకు ముందు వచ్చిన చంద్రముఖిలో రజనీకాంత్, జ్యోతిక పాత్రల స్థానంలో లారెన్స్ అండ్ కంగనా ఉన్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియాగా వరల్డ్ వైడ్ గా చంద్రముఖి 2 సినిమా విడుదలైంది. లైకా ప్రొడక్షన్స్ బ్యాన్ లోని సుభాష్ కరణ్, అలీరాజా నిర్మించిన చంద్రముఖి 2 చిత్రాన్ని తెలుగులో శ్రీలక్ష్మి మూవీస్ బ్యానర్ రిలీజ్ చేసింది. చంద్రముఖి 2 సినిమాలో లారెన్స్, కంగనాతో పాటు రాధికా, శరత్ కుమార్, వడివేలు, సృష్టి, అలానే లక్ష్మీ మీనన్, మహిమ, రావు రమేష్, విఘ్నేష్, రవి మరియా, సురేష్ మీనన్, టిఎం కార్తిక్, సుభిక్ష కృష్ణన్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. సుమారు 50 నుండి 60 కోట్ల బడ్జెట్ తో చంద్రముఖి 2 సినిమాను నిర్మించారు. చంద్రముఖి 2 సినిమా తెలంగాణలోని నైజాం ఏరియాలో 3.50 కోట్లు, రాయలసీమలోని సీడెడ్ లో 2.1 కోట్లు, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 4.5 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. ఓవరాల్ గా తెలంగాణ, ఏపీలో చంద్రముఖి 2 మూవీకి 10.10 కోట్ల ప్రీ బిజినెస్ జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 11 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక వరల్డ్ వైడ్ గా 40 నుంచి 45 కోట్ల వరకు మార్కెట్ అయినట్లు సమాచారం. చంద్రముఖి 2 సినిమా వరల్డ్ వైడ్ గా హిట్ కొట్టాలంటే 46 కోట్లకు పైగా రాబట్టాలి. ఈ క్రమంలో చంద్రముఖి 2 చిత్రానికి విడుదలైన తొలి రోజున, అంటే ఈ రోజు సెప్టెంబర్ 28న 5.50 కోట్లకు వరకు నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తమిళంలో 44.64% థియేటర్ ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే తెలుగులో స్కంద పోటీకి గట్టిగా నిలబడితే తప్ప చంద్రముఖి 2 కి కలెక్షన్స్ భారీగా వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.